ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. సెసి డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా డిఏపి ఎరువులను సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలో కూడా యూరియా డిఏపి సంబంధించి ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పంపిణీ జరిగేలా చూడాలని చెప్పని కూడా తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా గురువారం ఉదయం నుంచి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అట్లాగే రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. వారితో పాటుగా 3 టౌన్ సిఐ సాంబశివరావు అట్లాగే రూరల్ ఎస్ఐ ఆనంద్ కూడా ఈ సమావేశంలో పాల్గొని నేపథ్యంలో తహసీల్దార్ గోపాలకృష్ణ వీరందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేశారు. తెనాలి మండల పరిధిలో మొత్తంగా కూడా 21 స్టాక్ పాయింట్లో ఈ యూరియా డిఏపి ఎరువుల పంపిణీ జరగబోతా ఉందని చెప్పని అయితే తెలియజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం నుంచి తగినంత యూరియా డిఏపి ఎరువుల సరఫరా ఉంటుందని చెప్పని అయితే తెలియజేశారు. ఎక్కడా కూడా తొక్కిసలాట్లో ఎటువంటి ఆందోళన పరిస్థితులు లేకుండా పంపిణీ వ్యవహారం మొత్తంగా కూడా సజావుగా జరిగే విధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగంగా కూడా పూర్తిగా అప్రమత్తమైనట్లయితే ఆయన తెలియజేస్తా ఉన్న పరిస్థితి ఉంది. తెనాలి మారిస్పేట పరిధిలో కానివ్వండి, ఇటు గంగానమ్మపేట అట్లాగే రూరల్ గ్రామాల్లో కూడా ఈ పంపిణీ వ్యవహారం కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు, అందరికీ సరిపడా యూరియా డిఏపి ఎరువులు అనేవి కూడా ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పారు. అట్లాగే ఎకరానికి సంబంధించి యూరియా 2 బస్తాలు అట్లాగే డిఏపి 1 బస్తా చొప్పున పంపిణీ చేయనున్నట్లయితే తెలియజేశారు. ఇటు కౌలు రైతులకు సంబంధించి కానివ్వండి, ఇటు సాధారణ రైతులకు సంబంధించి కానివ్వండి, అందరికీ సరిపడా ఈ ఎరువులు అనేవి కూడా అందుబాటులో ఉంచింది ప్రభుత్వం అని చెప్పనైతే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరో కొద్దిసేపట్లో కూడా ఈ ఫీల్డ్ విజిట్కి వెళ్ళి ఎక్కడికక్కడ స్టాక్ పాయింట్లను పరిశీలించి వారికి అవగాహన కల్పించే విధంగా ఇటు యజమానులతో ఎవరైతే డీలర్ ఉన్నారో వారితో మాట్లాడే ప్రక్రియ కూడా చేపట్టబోతున్నట్లయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ను సహించేది లేదని తహసీల్దార్ గోపాలకృష్ణ అయితే హెచ్చరికలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రతి ఒక్క రైతులకి యూరియా డిఏపి ఎరువులని కూడా అందుబాటులో ఉంటాయి, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని చెప్పినైతే ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. తెనాలి మండలంలో ప్రైవేట్ అవుట్లెట్స్ 21 ఉన్నాయి, అట్లాగే పిఏసిఎస్ 5 ఉన్నాయి, మరి ఆర్ఎస్కేలు 14 ఉన్నాయి. మొత్తం మన దగ్గర 40 అవుట్లెట్స్లో నుంచి మనం యూరియా డిఏపి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ సరే ఈ పిఏసిఎస్ ఆర్ఎస్కేల్లో ఈ మంత్ ఎండ్ కల్లా ప్లేస్ చేస్తాము. అన్ని చోట్ల యూరియా డిఏపి అందుబాటులో ఉంది. రైతులకి సకాలంలో చక్కగా యూరియా డిఏపి అందించడమే ఈ ప్రధాన మా లక్ష్యం. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము టీమ్స్ని ఫామ్ చేస్తున్నాం, టాస్క్ ఫోర్స్ టీమ్స్ని. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెటింగ్కి అవకాశం లేకుండా మరి రైతులకి యూరియా అందించే విధంగా కృషి చేసేందుకే ఒక మొబైల్ యాప్ కూడా తీసుకురాబడింది. మరి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది APAIMS 2.0. ఈ సిస్టంలో నుంచి మరి రైతుకి సకాలంలో యూరియా అందజేస్తాం. ఎవరు ఆందోళన గురి చెందాల్సిన అవసరం లేదు. పోలీస్ సిబ్బంది సహకారం కూడా అడిగాం. మనకి ఎక్కువగా మీ అందరికీ తెలుసు, మన తెనాలి ప్రాంతంలో మారిస్పేటలో మరి 8 అవుట్లెట్స్ ఉన్నాయి, అట్లాగే గంగానమ్మపేట, సుల్తానాబాద్, అర్బన్లో ఎక్కువ ఉన్నాయి. రూరల్లో కూడా బూరిపాలెం, కొలకలూరు ఇట్లాంటి చోట్ల అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ రైతులందరికీ సకాలంలో యూరియా డిఏపి అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా APAIMS 2.0 పైన తహసీల్దార్ సార్ అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి గౌరవనీయ సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, ఆర్ఎస్కే సిబ్బంది, అదేవిధంగా VROస్, MPDO మేడం గారు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి అటెండ్ అయ్యాం. వీటిలో ఏంటంటే మెయిన్గా చర్చించిన అంశం APAIMS 2.0. రైతులకి యూరియా డిఏపి ప్యానిక్ కాకుండా సకాలంలో బ్లాక్ మార్కెటింగ్ లేకుండా రైతులకు అందజేసే విధంగా ఈ సంవత్సరం కొత్తగా APAIMS 2.0 అని మనకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానిలో ఏంటంటే రైతుకి ఎంతైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ప్రకారంగా యూరియా డిఏపి ఎన్ని బస్తాలు ఉందనేది దాంట్లో సెట్ చేయబడింది. ఎకరానికి 2 బస్తాలు చొప్పున
యూరియా, 1 బస్తా చొప్పున డిఏపి ల్యాండ్ ఉన్న రైతుకే ఇచ్చే విధంగా ఈ యాప్ తయారు చేయడం అయింది. ఎవరో కూడా రైతులు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదండి. అన్ని మనకి యూరియా, డిఏపి మనకి ఈ సీజన్ సరిపడా కూడా సఫిషియెంట్గా కూడా ఉంది. అందరు రైతులు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. మెయిన్గా ఏంటంటే రైతులు చాలామంది కూడా యూరియా దొరకదేమో ఇలాంటి అపోహలు అయితే ఉన్నవి. అదేం లేదు, సఫిషియెంట్గా కూడా గవర్నమెంట్ మనకి సప్లై చేసే అవకాశం 100% ఆల్రెడీ స్టాక్స్ కూడా ఉన్నాయి. మనం ఈ నెలాఖరికి కూడా ఆర్ఎస్కేలు, పిఎస్సిఎస్ నందు కూడా మన స్టాకు ఆల్రెడీ నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేపటి నుంచి కూడా మేము ఆ స్టాక్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఇండియన్స్ అయితే రేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే చాలామంది కౌలు రైతులు ఉన్నారు, మేము ఎలా ఈ యొక్క ఎరువులు అందమేమన్నట్టుగా ఉన్నారు. అదేం కాదండి, మనకి లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సంబంధించిన డేటా, ఈ క్రాప్ బుకింగ్ డేటా అంతా కూడా ఇప్పుడు వెరిఫై చేయబడింది. ఏదైనా ఆన్లైన్లో ఎక్కడ భూమి ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా యూరియా ఎరువులు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ దేవాదాయ శాఖ భూమి, అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ ఉండి ఆన్లైన్లో లేకుండా రైతు పొలం క్రాప్ వేసి ఉంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఎంఏఓ లాగిన్ ఆప్షన్ ఇచ్చారండి. వాళ్ళకి ఆల్రెడీ ఆ రైతు పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు మళ్ళీ యూరియా ఎరువు తీసుకునే వెసులుబాటు అయితే ఈ యాప్లో కల్పించబడింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి స్మూత్గా జరిగే విధంగా ఈ యొక్క మీటింగు తహసీల్దార్ సార్ అధ్యక్షున ఏర్పాటు చేయడం అయిందండి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.